కరుపుతో సూర్య కంబ్యాక్ ఇచ్చింది మొదలు సినిమాల మీద సినిమాలు కమిట్ అవుతున్నాడు. కోలీవుడ్ దాటి టాలీవుడ్, మాలీవుడ్ డైరెక్టర్స్తో మూవీస్ చేస్తున్నాడు. అయితే ఇవన్నీ కూడా రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలు, కానీ కెరీర్ను మలుపు తిప్పే సినిమాలు కావు. ప్రస్తుతం అలాంటి ప్రాజెక్ట్ సెట్ చేసేందుకు సూర్య ఎదురు చూస్తున్నాడు. అన్ని కుదిరితే రాజమౌళి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. అన్ని కుదిరుంటే మగధీరాలో సూర్య నటించాల్సింది అంటారు, కానీ అదంతా గతం. ఇప్పుడు రాజమౌళి సూర్య కాంబో సెట్ అయ్యే అవకాశాలున్నాయని కాలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. తన తదుపరి చిత్రం కోసం దర్శక ధీరుడు సూర్య డేట్స్ అడుగుతున్నాడనేది ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. ఏప్రిల్ 7న వారణాసి విడుదలకు ముస్తాబవుతోంది. ఆ తర్వాత రాజమౌళి కొత్త చిత్రం ఎవరితో ఉండబోతోందనేది కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారుతూ వస్తోంది. ఒక దశలో రామ్ చరణ్ తో మరోసారి మూవీ ఉండనుందని రూమర్లు షికార్లు చేస్తే, ఇంకోసారి బాహుబలి 3 పట్టాలెక్కనుందని టాక్ వినిపించింది. ఇప్పుడు తెరపైకి సూర్య పేరు వచ్చింది. మరి రాజమౌళి ప్లాన్ ఏంటనేది ఏప్రిల్ 7న వారణాసి విడుదల తర్వాతే తెలుస్తుంది. కాలీవుడ్ ను తన మార్కెట్ ను పాన్ ఇండియాకు తీసుకువెళ్లేందుకు సూర్య చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే కంగువా చేశాడు, కానీ ఈ సినిమా నిరుత్సాహపరిచింది. దీంతో ఈసారి పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. ఇందుకు రాజమౌళితో సినిమా అయితే ష్యూర్ గా పాన్ ఇండియా ప్లాన్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. ప్రస్తుతం సూర్య మాత్రం చాలా బిజీగా మారాడు. ఇప్పటికే చేతిలో 2 చిత్రాలున్నాయి. ఒకటి విశ్వనాథ్ అండ్ సన్స్, మరొకటి జీతు మాధవన్ మూవీ. ఈ రెండూ కూడా ఇదే ఏడాది విడుదల కానున్నాయి. వచ్చే ఏడాది జై భీమ్ దర్శకుడితో ఒక సినిమా, అలాగే జైలర్ డైరెక్టర్ తోనూ సూర్య తన కెరీర్ లో 50వ చిత్రం చేయనున్నాడు అనే ప్రచారం సాగుతోంది.